వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18th వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారు ఉన్నారు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన కిష్కింధపురితో తన ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్నాడు. అండ్ మనందరికీ తెలుసు చైతన్ భరద్వాజ్ గారు అంటే RX100 అవ్వచ్చు, మహాసముద్రం అవ్వచ్చు, కిరణపూరం గారి బ్యాక్ టు బ్యాక్ 3 ఫిలిమ్స్ అవ్వచ్చు, ఇలా వరుసగా అన్ని హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు టాలీవుడ్లో. చైతన్ భరద్వాజ్ గారు హాయ్ అండి. హలో అండి. హాయ్. సో ఎదవల్లి చైతన్య ప్రసాద, చైతన్య కృష్ణనా? నా యాక్చువల్ పేరు ఎడవల్లి ప్రభాకర చైతన్య. ప్రభాకర్ చైతన్య. బట్ వై చైతన్ భరద్వాజ్? భారద్వాజ గోత్రం. సో భరద్వాజ్ అని చైతన్యలో వైఏ తీసేసి చైతన్ అని అయింది, చైతన్ భరద్వాజ్. ఓకే, బట్ అందరు చేతన్ 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 అంటారు, బట్ చైతన్ చైతన్ చైతన్యలో వైఏ తీసేస్తే వచ్చే చైతన్. సో గోత్రం భరద్వాజ్ అని కలిసి వస్తుందనా? కలిసి వస్తుంది కదా, ఏదో కాస్త పర్ఫెక్ట్ టైట్గా ఉంటుంది కదా అని. సో కిష్కింధపురి సినిమా రిలీజ్ ముందంటే డెఫినెట్లీ టెన్షన్ ఉంటుంది. ఆ వర్క్ రీల్స్ కంప్లీట్ చేయాలి, చెక్కింగ్స్ ఉండి అన్నీ ఉంటాయి, అంత కలవడం టైం ఉండదు. సో ఇప్పుడు రిలీజ్ తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మీరు సెట్ చేసిన ఈ సౌండింగ్కి మీకు ఎలాంటి రివ్యూస్ వచ్చాయి? చాలా డెఫినెట్లీ చాలా చాలా ఎక్సైటింగ్ అండ్ హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేయని ఒక జానర్. అంటే నేను ఎక్స్ప్లోర్ చేయడం అంటే మైండ్లో ఊహించుకోవడం వేరు, ఇంప్లిమెంట్ చేయడానికి ఆపర్చునిటీ వేరు. సో ఆపర్చునిటీ వచ్చాక ఆ జానర్ని నేను ప్రాపర్గా ఆడియన్స్లో పట్టుకోవాలని ఎంత సీరియస్గా ట్రై చేశానో అంత బెటర్గా రెస్పాన్సివ్గా నాకు ఆడియన్స్ ఇవ్వడం చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది డెఫినెట్లీ నాకు. ఆ విషయంలో చాలా ఎక్సైటింగ్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నా. సో బిఫోర్ దిస్ మీరు చేసిన ఫిలిమ్స్, అంటే దీనికి ముందు వరకు చేసిన ఫిలిమ్స్ అంతా లవ్ జానర్ అవ్వచ్చు, ఒక అలాంటి స్క్రిప్ట్స్ అన్నీ వచ్చాయి. బట్ ఫస్ట్ టైం అనుకుంటా కిష్కింధపురి ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి మీకు రావడం, మీరు దానికి మ్యూజిక్తో ఎన్హాన్స్ చేయడం, ఇదంతా నాకు తెలిసి బిఫోర్ చేసిన ఫిలిమ్స్ కంటే ఇది చాలా కొంచెం ఎక్కువ వర్క్ తీసుకున్నట్టు అనిపించింది. డెఫినెట్లీ ఇది ఒకటి నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించిన, చాలా హెవీ ఇంపాక్ట్ఫుల్ ఉండగలిగే, స్కోర్ మీద చాలా ప్రామినెన్స్ ఉండగలిగే ఒక సబ్జెక్ట్లో రావడం. అండ్ దీని ముందు హరోం హరా చేశాను. హరోం హరా కూడా చాలా మంచి ఆదరణ వచ్చింది, చాలా పాజిటివ్గా వచ్చింది, రెస్పాన్సివ్గా. అది కూడా వెరీ హ్యాపీ. సో ముందు కూడా యాక్చువల్లీ సబ్జెక్ట్ కొంచెం లైట్ రొమాంటిక్ బేస్డ్, ఒక మెలో డ్రామాస్ లాంటి సబ్జెక్ట్స్ చేసినప్పుడు వాటి జానర్లో ఎప్పుడైనా ఏ మూవీకి ఆ మూవీయే కాబట్టి వాళ్ళ ప్రతి కాకపోతే ఇది మరీ కొంచెం హై ఇంపాక్ట్ఫుల్ ఉన్న ఎనర్జెటిక్ స్కోర్ ఇంపాక్ట్ డెఫినెట్లీ నాకు ఆపర్చునిటీ. అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ జానర్ ఇందాక అన్నట్టు, అంటే నా నుండి బయటకు చూపించిన జానర్. సో డెఫినెట్లీ చాలా మంచి ఎక్స్పెరిమెంటల్ స్టఫ్కి స్కోప్ దొరికింది ఈ మూవీతో. సో బిఫోర్ దిస్ అంటే కిష్కింధపురి ముందు హరోం హరా ముందు వరకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అంటే లవ్ సాంగ్స్, ఏదైనా డెఫినెట్లీ ఒక హిట్ సాంగ్ చేయించుకోవాలంటే చైతన్ భరద్వాజ్ అని అంటారు. ఇప్పుడు హరోం హరా కిష్కింధపురి తర్వాత ఇలాంటి స్క్రిప్ట్స్కి అయినా కూడా హీ విల్ డూ జస్టిస్ అని ఆ మార్క్ తెచ్చుకున్నారని అనుకోవచ్చా? అంటే నాకైతే జనాల నుండి ఆదరణ రావడంతో చాలా స్ట్రెంగ్త్ వచ్చింది. అండ్ నేను ఎంత బెస్ట్ చేయగలుగుతాను అన్నట్టు చేశాను యాక్చువల్లీ వర్క్లో అయితే. డెఫినెట్లీ సాటిస్ఫాక్షన్ ఆఫ్ వర్క్ అయితే క్రియేట్ అయింది నాకు. పర్టికులర్లీ అంటే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు మ్యూజిక్తో ఎన్హాన్స్ చేయాలి అన్న మనకి ఎక్కువ ఏమంటారు, మన మీద ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంత మిస్టరీ ఉన్నా, ఎంత థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఉన్నా కూడా మ్యూజిక్ విల్ సెట్ అనమాట. అంటే మ్యూజిక్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఆడియన్స్ యొక్క మైండ్ ఉంటుంది. సో మీరు దీనికి అంటే ఎలాంటి టోన్స్, ఎలాంటి సౌండ్స్ మీరు పర్టికులర్లీ సెట్ చేసుకున్నారు? అంటే పెక్యులర్గా చెప్పాలంటే నేను మెయిన్గా ట్రై చేసింది ఇప్పుడు జనరల్గా మన హారర్ మూవీస్ అంటే ఒక సైలెన్స్ అనేది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఇన్స్ట్రుమెంటేషన్స్లో వన్ ఆఫ్ ద పార్ట్. అది సైలెన్స్ ఉంచాలి చాలా వరకు ప్లేసెస్లో, ఎందుకంటే అది కూడా ఒక హారిఫైడ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాను. దాంతో అది ఎలాగో ఆల్రెడీ చాలామంది చేస్తూనే వచ్చారు. సో ఇప్పుడు మనకి జనరల్గా ఇక్కడ చూపించే సినిమానేమో మనకి ఇక్కడ రీజనల్గా ఇప్పుడు సౌత్ ఇండియన్ కలర్ని ఇన్ఫ్యూజ్ చేయాలి. సో ఒక ఇంటర్నేషనల్ వైబ్ని సౌత్ ఇండియన్ కలర్తో ఇన్ఫ్యూజ్ ఎలా చేయాలని ఆలోచించే ప్రయత్నం చేసాం మొదటి నుండి. ఆ ప్రాసెస్లో ఇన్స్ట్రుమెంటేషన్స్ ఇప్పుడు అంటే పెక్యులర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే స్పెసిఫిక్గా ఏం వాడిన మూమెంట్లు ఏం లేదు, బట్ సింథసైజర్స్ అండ్ ప్రాసెసింగ్ మెయిన్గా ఒక ఎగ్జిస్టింగ్ టోన్ ఒకటి రికార్డ్ చేసుకుని ఒక లైవ్ ఎలిమెంట్ అవుట్ ఇన్స్ట్రుమెంట్ని తీసుకుని హౌ వీఆర్ ప్రాసెసింగ్ దట్ అవుట్ టు గివ్ ఏ సూపర్ న్యాచురల్ కైండ్ ఆఫ్ టెక్స్చర్డ్ ఇన్స్ట్రుమెంటల్ ఎక్స్పీరియన్స్. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లోర్ చేసిన ఐడియాస్ ఉన్నాయి. సో స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్స్ప్లోర్ చేసిన ఐడియాస్ ఉన్నాయి, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో అండ్ ఫ్రెట్ ఇన్స్ట్రుమెంట్స్తో ఎక్స్ప్లోర్ చేసిన ఉన్నాయి. వుడ్ విండ్స్తో చాలా ఎక్కువ స్కోప్, ఎందుకంటే షెహనాయిని తీసుకుని చాలా మల్టిపుల్ వే ఆఫ్ అప్రోచెస్లో ప్రాసెస్ చేయడం, దాని నుంచి ఒక ఫ్యూజనైజ్డ్ టెక్స్చర్ ఒకటి ఇన్ఫ్యూజ్ చేయడం వేరే ఇన్స్ట్రుమెంటేషన్స్తో,
ఇలా చేసి ఒక పెక్యులర్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో సింథసైజర్స్ ఇవన్నీ టూల్స్ వేరియస్ అని లాజిక్ ఎక్స్ టూల్స్ వాడుతుంటారు. మీరు దీనికి అంటే లైవ్స్ ఎక్కువ వాడారా? లైవ్స్ చాలా డెఫినెట్లీ చాలా ఎక్కువ వాడాం దీనికి. నేను నా టీం కూడా చాలా రాత్రింబోలు కష్టపడ్డారు వాళ్ళు. నా ఒక్కడి వల్ల అటెంప్ట్ అవుతుంది అని జనరల్గా ఎప్పుడైనా టీమ్ కొలాబరేషన్సే లైక్ మైండెడ్ మైండ్ సెట్స్ క్రియేట్ ఒక ఆరా క్రియేట్ చేయడం, ఇదే ఈ మ్యాజిక్ అనేది ఎప్పుడైనా అవ్వాలన్నా టీం వర్క్ ఎప్పుడు డెఫినెట్లీ. సో నా టీం కూడా చాలా నితిన్, విశాల్ భరద్వాజ్, నితిన్ జోన్స్ అంతా చాలామంది చాలా కష్టపడ్డారు. రోజు రాత్రింబోళ్ళు కష్టపడ్డారు వాళ్ళు డెఫినెట్లీ. అండ్ దీనికి క్రియేటివ్ హెడ్గా ఉన్న కనిష్క కూడా చాలా సపోర్టివ్. తను ఎప్పటికప్పుడు ఏ రిసోర్స్ కావాలన్నా ప్రొడ్యూసర్స్కి కన్వే చేయడం, అసలు చాలా సపోర్టివ్. అసలు సాహు గారు, అర్చన గారు చాలా సపోర్టివ్. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరి సపోర్ట్ వల్ల టీమ్ మ్యూజిక్ సైడ్ టెక్నికల్ సపోర్ట్ ఒకటి, ప్రొడక్షన్ సపోర్ట్ ఒకటి, డైరెక్టర్ ఇచ్చిన ఫ్రీడమ్ ఒకటి, అన్నీ యాడ్ ఆన్ అయితేనే ఒక బ్యూటిఫైడ్ ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. అది జనాల నుండి ఆదరణ రావడం ఇంకా వెరీ మచ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నాకు. అంటే ఫ్యూ సీన్స్ చూసినప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ నేను అంటే అటు ఇద్దరు ఉన్నారు, ఇటు ఇద్దరు ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నాను, కొంచెం మధ్యలో గ్యాప్ ఉంది. ఫస్ట్ హాఫ్ చూస్తే నాకు ఏంటిది అన్నట్టు అనిపించి నేను మళ్ళీ సెకండ్ హాఫ్ వేరే ఫ్రెండ్స్తో పక్కన ఉంటే ఆ థ్రిల్లింగ్ మనకి అంటే భయం వేసినా కూడా పక్కన ఎవరో ఒకరు ఉన్నారనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ చాలా ఎంగేజింగ్ అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ క్లాస్. నాకు శాండీ ఎపిసోడ్ దగ్గర అవ్వచ్చు, ప్రేమ గారి ట్విస్ట్ దగ్గర అవ్వచ్చు, అంటే లఘు మూవీ రిలీజ్ అయింది కాబట్టి వీ కెన్ షేర్ అన్నమాట. ఐ థింక్ మేబీ చెప్పుకొని ఉంటే బెటర్. ఫ్యూ ఎపిసోడ్స్ దగ్గర చాలా ఎలా చెప్పాలి భలే స్కోర్ పడింది అని అన్నట్టు అనిపించింది. మీరు మొత్తం సినిమా మొత్తం చూసుకున్న తర్వాత మీకు బాగా ఎక్కడ ఎగ్జైట్ అనిపిస్తుంది? అంటే చేసేటప్పుడు ప్రాసెస్ వేరు, మనం చాలా సార్లు వింటాం, రీల్స్ వింటాం, కరెక్షన్స్ దగ్గర వింటాం, ఇదంతా ఓకే. ఫైనల్ మీరంతా ఒక సినిమా వేసుకొని చూసినప్పుడు మీకు ఎక్కడ బాగా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది? నాకు ఇంట్రడక్షన్ సీన్ చాలా ఇష్టం అండ్ క్లైమాక్స్ ఎండ్ సీన్ చాలా ఇష్టం, రివీల్ అయ్యే ఎలిమెంట్. అండ్ ఇంట్రడక్షన్లో అసలు ఫస్ట్ ఇంట్రో సీక్వెన్స్ ఉంది కదా, అది చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడే కలర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి స్కోప్ దొరికింది, అంత హెవీ ఇంపాక్ట్ఫుల్ విజువల్ గ్రాండియర్ ఉంది. సో అదొకటి బాగా ఇష్టం, మ్యూజిక్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్కోప్ దొరికింది. ఆ సీన్ కూడా నేను మ్యూజిక్ విషయంలో చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా. అండ్ హాస్పిటల్ సీన్లో అనుపమ పరమేశ్వరన్ గారి ఎపిసోడ్ చాలా బాగా ఇష్టం. అండ్ శాండీ గారి ఒక సీన్ ఎపిక్ సీక్వెన్స్లో ఒక 2-3 ఎపిక్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా, అవి చాలా. తనిఖీల బర్ని గారిదే అసలు చాలా ఇష్టం, అది కూడా చాలా ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేసి. మీరు థియేటర్లో చూస్తే అసలు ఒక వైబ్ ఉంటాయి కొన్ని సీన్స్కి, డెఫినెట్లీ మీరు మిస్ అవ్వద్దు థియేటర్లో. అండ్ మీరు ఏదైనా సాంగ్ ఏదైనా సిచ్యువేషన్ చెప్తే వితిన్ 2-3 డేస్లో సాంగ్ చేసిస్తారంట, నిజమేనా? అంటే ఏదైనా ట్రిగ్గర్ అయితే చాలా తొందరగా అయిపోతాయండి సాంగ్స్. ఏదైనా ఏ క్రియేటివ్ ఆర్ట్ అయినా కూడా ఒక ఆర్టిస్ట్ కూడా తొందరగా గీస్తే అప్పటికప్పుడు ఐడియా ట్రిగ్గర్ అయితే గీసేసే స్కిల్ ఉన్నప్పుడు తొందరగా అయిపోతుంది వర్క్. తక్కువ టైంలో చేసిన సాంగ్ ఏదైనా గుర్తుంది? అంటే వితిన్ ఫ్యూ డేస్లో అయిపోయి ఇంకా ఫైనల్ అయిపోయిన సాంగ్ ఏదైనా గుర్తుంది? నావి యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద 80+% ఉన్న కంటెంట్ ఇంతవరకు చేసిన వీటిలో ఒక 15-20 మినిట్స్లోనే ట్యూన్ క్రాక్ అయిన మూమెంట్సే అయ్యాయి. మహా అయితే ఒక 2 days 3 days పడుతుందేమో కానీ మ్యాక్సిమం ఇంకా. బట్ 15-20 మినిట్స్ మ్యాక్సిమం 1 hourలో సార్ట్ అవుట్ చేసిన ట్యూన్ ఐడియాస్ ఏంటో రిలీజ్ అయినవన్నీ. సో ఇప్పుడు సినిమాల పరంగా అంటే 2018లో మీరు స్టార్ట్ అయ్యారు. బిఫోర్ దట్ మీరు అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అంతా చేసిన, వైజాగ్లో ఇంజనీరింగ్ చేసినట్టున్నారు, వెంటనే కేమ్ టు హైదరాబాద్, అంతేనా? అంతే. అంటే మ్యూజిక్ ప్యాషన్ అనేది ఎప్పుడు ఉండేది కానీ, బట్ నేను వైజాగ్లో ఇంజనీరింగ్ చేశాక ఐటీలో కొన్ని రోజులు వర్క్ చేసి, అండ్ తర్వాత ఐటీలో కూడా కాకుండా ఐఆర్డిఏలో సర్టిఫైడ్ ఫైర్ ఇంజనీరింగ్ మెరైన్ డిపార్ట్మెంట్స్లో సర్టిఫైడ్ సర్వేయర్ ఫ్రమ్ ఐఆర్డిఏ నేను. ఈ 3 డిపార్ట్మెంట్స్లో చాలా యంగ్ ఏజ్లోనే అయింది. అది అంత వర్క్ చేసేవాళ్ళు అసలు మ్యూజిక్ సైడ్ ఏంటి అంటే ఏమన్నా ఇంట్రెస్ట్ ఏమన్నా తొలిచిందా? ఎక్కడి నుంచి వచ్చింది ఇంట్రెస్ట్, మ్యూజిక్ ఇంట్రెస్ట్? మా ఇంట్లో సపోర్ట్ అండి, ఏదైనా మా పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయాక వైఫ్ సపోర్ట్, మా గ్రాండ్ అప్పటికే మ్యారేజ్ అయిపోయిందా మీకు? మ్యారేజ్ అయిపోయింది, ఇండస్ట్రీకి వచ్చే ముందు మ్యారేజ్ అయిపోయింది. బట్ జనరల్లీ అంటే నేను ఒక ఫ్యూ మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేట్ అయిన ఇంతకు ముందు, నేను లైక్ మ్యూజిక్ డైరెక్టర్స్కి అంటే ఇంకా నిద్ర లేచి వచ్చామా, రీల్స్ చేసుకున్నామా, వర్క్ చేసుకున్నామా, వెళ్ళిపోయామా, టైం ఉంటుందా? ఫ్యామిలీతో స్పెండ్ చేసేంత టైం ఉండగలుగుతుందా? టైం పెట్టుకుని ఉంటాయి ఇప్పుడు జనరల్గా. ఎందుకంటే ఫ్యామిలీ టైం ఒకటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అయితే, పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు నా విజ్డమ్ని రీటైన్ చేసుకోవాలి. ఒక్కోసారి నాలెడ్జ్ అనేది అప్లై చేసే కొద్దీ తరిగేది కాదు. విజ్డమ్ అనేది డెఫినెట్లీ అప్లై చేసే ప్రాసెస్లో మనం ఎక్స్ప్లోర్ చేయగలిగే క్యాపబిలిటీస్ రిజర్వ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మేము ఇప్పుడు RX100 సపోజ్ ఎగ్జాంపుల్, అది బాగా వర్కౌట్ అయ్యే ఆడియో. సో ప్రాస్పెక్ట్స్ అన్ని RX100 ఎలాగో వర్కౌట్ అయ్యింది కదా, ఒక స్టేబిలైజ్డ్ ఫామ్లోకి వచ్చేసాము. సో ఈ కైండ్ ఆఫ్ ఆరాలో మనం ట్రై చేసుకుంటూ ముందుకు వెళ్తే సేఫ్గా వెళ్ళిపోతుంది ఇండస్ట్రీలో, ఒక కెరియర్ సెట్ అయిపోతుంది. ఇలా అనుకునే మైండ్ కాదు యాక్చువల్లీ నాది ఏంటంటే, ఇప్పుడు RX100 అనేది నేను
ఫ్రమ్ నోవేర్ వచ్చి ఒక ఐడియా నేను ట్రిగ్గర్ చేసినప్పుడు ఆడియన్స్ ఎలా అయితే యాక్సెప్ట్ చేశారో అది నాకు బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ ఇచ్చింది. ఒకటి ఆడియన్స్ నుండి ఒక పాజిటివ్ ఆరా, అట్ ది సేమ్ టైం నేను ఎక్స్ప్లోర్ చేయగలిగే నా విజ్డమ్లో ఉన్న సాటిస్ఫాక్షన్, నా విజ్డమ్ నుండి వచ్చిన ఒక అటెంప్ట్ సాటిస్ఫాక్షన్. సో నా పర్సనల్ స్పేస్ని ఎప్పుడూ పెట్టుకుంటూ ఉంటా. ఎప్పుడైనా బయటకు ఒక్కడనే ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ప్రీ మ్యారేజ్ కన్నా ముందు, మ్యారేజ్ తర్వాత మేము అందరం వెళ్తూ ఉండేవాళ్ళం. అండ్ మ్యారేజ్ ముందు మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ బయటకు వెళ్తూ ఉండేవాడిని. అంటే నాకు ఆ పర్సనల్ స్పేస్ ఎప్పుడు ఒక నేచర్కి దగ్గరగా వెళ్ళడం ఇవి ఇష్టపడుతూ ఉంటా. అందుకే నేను ఎప్పుడు ఒక గోల్, కెరియర్ అనేది ఎప్పుడు స్పెసిఫిక్గా పెట్టుకోవడం ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అది విజ్డమ్ని మేబీ ఏమైనా కరిగిస్తుందేమో. సో ప్యాషన్ అనేది ఎప్పుడో మూల పెట్టుకుంటేనే ఏమైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ ఉంది. మేబీ అదే ఇన్ రిటర్న్ మనకి కొత్త ఎక్స్ప్లోర్ చేసేది కొత్తగా అని ఒక పేరు తీసుకురావచ్చు. సో ఆ యాట్రిబ్యూట్ ఎప్పుడు నేను మిస్ అవ్వను, ఇప్పటికీ నేను మిస్ అవ్వను ఎప్పుడు. కానీ RX100 ముందు మీరు ఎవరికి వర్క్ చేయలేదు, ఎక్కడ కూడా మీరు ప్రోగ్రామింగ్ కానీ ప్లేయింగ్ కానీ ఎక్కడ చేయలేదు అనుకుంటా కదా? అంటే కోటి గారి దగ్గర నేను కపుల్ ఆఫ్ మంత్స్ చేశాను. కోటి గారి దగ్గర చాలా లాంగ్ బ్యాక్, చాలా ఆల్మోస్ట్ లైక్ 2000 అప్పల్ రాజు ఫిలింబే అప్పల్ రాజు మూవీ ఆ టైంలో, ఆలస్యం అమృతం ఆ మూవీస్ ఉన్నప్పుడు చేశాను నేను కొన్ని రోజులు. చేసి మళ్ళీ ఐటీలోకి వెళ్ళిపోయాను. నాకు చాలా పాజిటివ్గా అప్పుడు కూడా కోటి గారు చాలా సపోర్టివ్గా ఉండడం, వెరీ స్ట్రెంగ్త్ అది ఆరా చాలా ఎప్పటికీ మర్చిపోలేను నేను. సో బిఫోర్ అంటే RX100 ముందు మీరు చాలా మందికి మ్యూజిషియన్స్కి ఏమైనా కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అసలు RX100 తర్వాతే నాకు చాలా మంది పరిచయం, లైఫ్ కెరీర్ ఇదంతా స్టార్ట్ అయింది. బట్ మీరు బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మహాసముద్రం, ఐ మీన్ అజయ్ గారికి RX100 ఇచ్చారు, మహాసముద్రం మంచి బ్యాక్. నాకు నువ్వు నేను సాంగ్ చాలా బాగుంటది. ఐ మీన్ నువ్వు నేను వేరు అన్న సాంగ్, చెప్పకే అది చాలా మంచి ఆల్బమ్. కానీ ఎందుకు అంటే ఆ 2 సినిమాలు చేసిన తర్వాత ఎందుకు మంగళవారంకి మీరు అంటే ఏదో ఒక డిస్కషన్ జరిగిందని విన్నా? ఏ డిస్కషన్ లేదు, క్రియేటివ్ సైడ్లో అతను అజినేష్ గారు అయితే కొంచెం ఆ సినిమాకి యాప్ట్ అనుకున్నారు. మంగళవారం మీతో ఫస్ట్ డిస్కషన్స్ వెళ్ళాయనో లేదా ఆర్ఎల్స్? కొన్ని రోజులు జర్నీ సాంగ్స్ లాగా సార్ట్ అవుట్ చేసాము. తర్వాత అతను డెసిషన్ తీసుకున్నారు. ఇంకా అతని డెసిషన్, అతను ఇప్పుడు ఎలా ఉందన్న అంటే మీ కాంటాక్ట్ అజయ్ గారు మీరు మాట్లాడుతూనే ఉంటాను నేను. ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు నాకు మెసేజ్ చేస్తుంటారు, నేను మెసేజ్ చేస్తూ ఉంటా. అండ్ మీ కెరీర్ లో కిరణ్ బోరం గారికి ఐ థింక్ 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చినట్టున్నారు. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఒకటి అవ్వచ్చు, అంటే వినరో భాగ్యం, ఎస్ఆర్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్నాయి, హిట్టే కదా. ఇంకేముంది, ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ చేశారు, చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. ఎలా ఉంటది మీకు అంటే కిరణ్ గారితో మీకు రిలేషన్ ఎలా ఉంటది? అంటే మ్యూజిక్ పరంగా సిట్టింగ్స్ లో మొన్న ఒక వీడియోస్ కూడా వదిలారు కదా, ఎలా ఉంటుంది? సరదాగానే ఉంటుంది. కిరణ్ గారు ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాను, చాలా నా మీద చాలా పాజిటివ్ ఆరా ఉంది అతనికి, అతని మీద నాకు పాజిటివ్ ఆరా ఉంది. బట్ అయితే హీరోల మధ్యలో అంటే ఒక ఫిలిం ఒక మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకొని చేసుకున్న తర్వాత వాళ్ళ నెక్స్ట్ ఫిలిం ఎవరితో అనేది వాళ్ళ చేతిలో కూడా ఉండదు. ఒక్కోసారి వాళ్ళు సజెస్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఇన్ఫ్యాక్ట్ నందకిషోర్ గారు, వినరో భాగ్యం విష్ణు కథ డైరెక్టర్ నందకిషోర్ గారు కూడా అతనికి నా వర్క్ చాలా పాజిటివ్గా అనుకున్నారు. కిరణ్ గారు పరిచయం చేసిన అట్ ది సేమ్ టైం నందకిషోర్ గారు కూడా నా గురించి కొంచెం పాజిటివ్గా ఉండి ఇతనైతే ఈ సినిమాకి కొంచెం బాగుంటుందని నమ్మారు. కిరణ్ గారు అయితే నమ్మారు, నందకిషోర్ గారు నమ్మారు, ఇద్దరికీ పాజిటివ్ ఆరా ఉంది. అలాగే ఇప్పుడు చేస్తున్న కరెంట్ మూవీది కూడా, కేరామ్ మూవీది కూడా పాజిటివ్ ఆరా డైరెక్టర్కి ఉంది అండ్ హీరోకి ఉంది. బట్ అంటే వాళ్ళు వేరే ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు మీకు రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే జనరలీ ఏ హీరో అయినా ఏ డైరెక్టర్ అయినా ఒక మ్యూజిక్ డైరెక్టర్తో ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఫిల్మ్స్ గురించి కూడా డిస్కషన్ జరుగుతుంటాయి, నెక్స్ట్ చేస్తూ ఉంటారు. అలా చెప్తూ ఇప్పుడు నేను చేసిన ప్రతి డైరెక్టర్ నాతో మాట్లాడుతూ ఉంటారు, కమ్యూనికేషన్ బాగానే పాజిటివ్గా. హీరోస్ అంటే జనరల్గా ఒక్కోసారి రేర్, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్లో వాళ్ళు ఉండి, అంటే నాకు మ్యూజిక్ రిలేటెడ్ థింగ్స్కి ఇప్పుడు డైరెక్టర్తోనే ఎప్పుడు ఎక్కువ ర్యాప్ ఉంటుంది కదా. హీరో అంటే మేబీ బాగా పరిచయం ఉండి వాళ్ళు మొదటి నుండి కెరియర్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మేబీ సరదాగా మాట్లాడుతూ ఉంటారు. జనరల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే మనం ప్రతి ఆడియో లాంచ్లో విన్నా, ఏదో స్పీచ్లో విన్నా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో విన్నా, డైరెక్టర్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు, లాస్ట్ మినిట్ దాకా పనిచేశారని చెప్తారు. అసలు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకన్నా లాస్ట్ మినిట్ దాకా వర్క్ చేస్తారు? అది స్కోప్ వాళ్ళు కొత్తగా ఏమైనా చేయాలి అనే అప్రోచ్లో ట్రై, అంటే ఒక్కోసారి ఐడియా ట్రిగ్గర్ అవ్వవచ్చు, ఇంకోసారి ట్రిగ్గర్ అయిన ఐడియా రెండో రోజు వింటున్నప్పుడు ఇంకా బెటర్మెంట్ చేయాలేమని కోరిక రావచ్చు. ఎండ్ ఆఫ్ ది డే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నా విషయంలో అయితే నేను మళ్ళీ వెనక్కి తిరిగి సినిమా చూసినప్పుడు అరే ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేదని రిగ్రెట్ ఫ్యాక్టర్ ఉండకూడదు మనకి. అప్పుడు న్యాయం అఫ్కోర్స్ ఎప్పుడూ ఉంటుంది రిగ్రెట్ ఫ్యాక్టర్. ఒక 1 year తర్వాత మళ్ళీ ఆ వర్క్ వింటే అప్పటికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏదో వేరియస్ విజ్డమ్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, అరే ఇది కాకుండా ఇంకోటి చేస్తుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఆ మూమెంట్ వరకు ఎంత మనం బెస్ట్ చేయగలుగుతాం అనేది స్కోప్ దొరికినంత వరకు
ఆ వర్క్ మీద ఎక్స్ప్లోర్ చేస్తూ కొత్తగా యాడ్ ఆన్స్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్. యాక్చువల్లీ అది చేస్తేనే మంచిది. ఎందుకంటే మూవీకి ఆ లాస్ట్ మూమెంట్ వరకు ఎంతవరకు మనం బెస్ట్ ఇవ్వగలుగుతాం అనే తాపత్రమే కదా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో మీరు ఇప్పటివరకు చేసిన ఫిలిమ్స్లో అంటే కిరణ్ అబ్బోరం అవ్వచ్చు, ఆనంద్ దేవరకొండ అవ్వచ్చు, ఇలా అందరితో ఇప్పుడు అల్లరి నరేష్ గారితో, కిరణ్ అబ్బోరం తోటి, ఇలా అందరూ యంగ్ హీరోస్ అందరితో చేస్తారు, సుధీర్ బాబు తోటి, వీళ్ళందరితో. అయితే మీరు మీ కెరీర్లో చేసిన ఒక అంటే పెద్ద హీరో ఎవరైనా ఉన్నారంటే ఐ థింక్ గోపీచంద్ గారు. నాగార్జున గారు మన్మధుడు 2 చేశారు. బట్ ఆ ఫిల్మ్కి వచ్చిన అంటే కొంచెం అప్లాజ్ అవ్వచ్చు, మీరు చేసిన వర్క్ బాగా నచ్చింది బట్ కొంచెం అప్లాజ్ రాలేదు దానికి. అండ్ విశ్వం కూడా సేమ్ అంతే జరిగింది. మీరు మొరకన్ మగువ సాంగ్ అవ్వచ్చు, మంచి సాంగ్స్ ఇచ్చారు, కానీ మీకు ఒక్కొక్కసారి ఫిలిమ్స్ ఏదన్నా దాని రిజల్ట్ మీకు సరిగా రాకపోతే మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? నేను డైరెక్టర్కి సాటిస్ఫాక్షన్గా ఉండి, నన్ను నమ్మిన హీరో అండ్ డైరెక్టర్కి సాటిస్ఫాక్షన్ ఉంది అనుకుని, ఇప్పుడు ఏదైనా అండి అప్లాజ్ వచ్చినా రాకపోయినా మన జెన్యూన్ అటెంప్ట్ ఉన్నంతకాలం బాధపడినా ఎప్పుడు. సో జెన్యూన్ అటెంప్ట్ ఎప్పుడు నేను పెడుతూ ఉంటాను, నాకు ఎంత వచ్చో అంత పెడుతూ ఉంటాను, నేనైనా నా టీం అయినా. సో నాకు ఎప్పుడు రిగ్రెట్ ఫ్యాక్టర్ ఉండదు. అంటే అండ్ అట్ ది సేమ్ టైం ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్ చాలా ఓవర్వెల్మింగ్, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా, నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా, ఎండ్ ఆఫ్ ది డే మన మీద ఉన్న కన్సర్న్తోనే మన వర్క్ విని వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఆ కన్సర్న్ అనేది మచ్ హైయర్ ఫ్యాక్టర్. నేను ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చేది ఆడియన్స్ నుండి. సో వాళ్ళ విషయంలో నేను వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఓన్లీ వాళ్ళు నా మీద చూపించే కన్సర్న్. అండ్ నేను చేస్తున్న మూవీ టీమ్ ఎవరైనా, డైరెక్టర్ నుండి హీరో నుండి ఎవరైనా వాళ్ళ మీద చూపించే కన్సర్నే. సో ఎండ్ ఆఫ్ ది డే మన అటెంప్ట్ మనం జెన్యూన్గా చేసినప్పుడు వీళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారా, అయ్యో ఈసారి నుండి ఇంకొక అప్రోచ్ ట్రై చేద్దాం. ఎందుకంటే ఏ మూవీ అయినా టార్గెట్ ఆడియన్స్ బేస్డ్. అందరికీ నచ్చాలంటే ఇప్పుడు మైకేల్ జాక్సన్ సాంగ్ కొంతమంది నచ్చదు. ఇప్పుడు నేను చేసినటువంటి ఒకరికి నచ్చిందంటే ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అంటే ఏ కంపోజర్ అటెంప్ట్ అయినా, ఏ ఆర్టిస్ట్ అటెంప్ట్ అయినా, సో ఆ టార్గెట్ ఆడియన్స్కి ఒక డైరెక్టర్ అయినా హీరో అయినా ఫోకస్ చేసి ఒక మూవీ అటెంప్ట్ చేసినప్పుడు ఆ టార్గెట్ ఆడియన్స్ కోసమే నేను ఆలోచించాలి. ఎందుకంటే డైరెక్టర్ ఆరాలోనే ఉండాలి కంపోజర్ ఎప్పుడు. సో ఆ అటెంప్ట్ చేసినప్పుడు డైరెక్టర్ హీరో వాళ్ళ మూవీ టీమ్కి సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా అనేది చూసుకుంటా. ఆడియన్స్ ఇప్పుడు వాళ్ళు ఏ టార్గెట్ చేశారు, ఏ ఆడియన్స్ టార్గెట్ చేశారో వాళ్ళకి నచ్చితే చాలా సక్సెస్ అయినట్టే మూవీ. నేను అలా సక్సెస్ మేబీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్గా తీసుకునే ఫ్యాక్టర్ ఏమైనా ఉంది అంటే, తీసుకునే ఎలిమెంట్ ఏమైనా ఉందంటే, టార్గెట్ ఆడియన్స్కి ప్రాపర్గా రీచ్ అయితే ఆ మూవీ సక్సెస్ అయినట్టే. ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఆర్ట్కి అనేది ఫెయిల్యూర్ అనేది ఉండదని నమ్ముతాయి ఇప్పుడు. బట్ హౌ ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్ ఏ కంటెంట్, ఏ పర్టికులర్ కంటెంట్ అనేది మ్యాటర్స్. మీకు ఇప్పుడు కిష్కింధపురికి సంబంధించి ఇప్పుడు ఎలాగో రిలీజ్ అయిపోయి ఈ వైబ్ అంతా నడుస్తుంది కదా, మీకు ఇప్పటి వరకు టిల్ టు డేట్ ఈ సినిమాకి సంబంధించి మీకు బాగా బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? గుర్తుకు రావట్లేదు. చాలా మంది దగ్గర నుంచి వచ్చింది. చాలా మంది ఆడియన్స్ దగ్గర నుండి వచ్చింది, చాలా మంది డైరెక్టర్స్ దగ్గర నుండి వచ్చింది. గుర్తు రావట్లేదు పేర్లు కానీ, బట్ చాలా పాజిటివ్గా ఉంది. ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఆల్కహాల్ ఒకటి, కే ర్యాంప్ ఒకటి. ఆల్కహాల్ చాలా డిఫరెంట్ టోన్ సెట్ చేసినట్టున్నారు. అది కూడా చాలా బాగా డిఫరెంట్ కలర్లో ట్రై చేసిన అటెంప్ట్. అది కూడా మంచి ఆదరణ వస్తుందని కాన్ఫిడెన్స్తో ట్రై చేస్తున్నాం. ఆదరణ అంటే కొత్తగా ఉంది అని ఎట్టి జనాలు అంటారు. డెఫినెట్లీ చాలా మంచి అన్ఎక్స్ప్లోర్డ్ మ్యూజికల్ బ్లెండ్ని తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నా. మూవీ అయితే అవుట్ స్టాండింగ్ మూవీ అది. అండ్ కే ర్యాంప్ డెఫినెట్లీ అది కూడా మంచి ఎంటర్టైనర్, చాలా మంచి ఎంటర్టైనర్. మీరు ఇప్పటివరకు చేసిన హీరోస్ పేర్లు మెన్షన్ చేస్తాను, వాళ్ళ గురించి 1 word చెప్పండి. కార్తికేయ. అమ్మో, అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఈ 1 word ఆన్సర్స్ రావు అది చెప్పడం సడన్గా. చాలా ఎక్కువసేపు ఆలోచించేస్తా. కార్తికేయ డెఫినెట్లీ స్టార్టింగ్ మూవీ కదా, సో దానికి ఏమంటారు పదం, మంచి టీమ్. 1 word ఎలా చెప్పినా పర్లేదు. ఫ్రెండ్లీ. ఓకే. కిరణ్ అబ్బోరం. ఫ్రెండ్లీ. అల్లరి నరేష్ గారు ఇప్పుడు చేస్తున్నారు కదా, యూనిక్ స్టోరీస్ ఎంచుకుంటూ ఉంటారు. శర్వానంద్ గారు. అతను ఎక్స్పెరిమెంటల్ స్టఫ్ చాలా ఇష్టపడుతుంటారు. సాయి శ్రీనివాస్ గారు. అతను అసలు ఎక్స్పెరిమెంటల్ స్టఫ్ చాలా ఎక్స్ప్లోర్ చేశారు. సిద్ధార్థ్ గారు. వెరీ క్రియేటివ్. నాగార్జున గారు. వెరీ ఎంకరేజింగ్. గోపీచంద్ గారు. వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ ఎంకరేజింగ్. నాగార్జున గారు కూడా డౌన్ టు ఎర్త్ అండ్ ఎంకరేజింగ్. అంతేనా? మిస్ అయ్యాక ఎవరైనా హీరో ఉన్నారా మీకు బ్యాలెన్స్? అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వండర్ఫుల్ స్కోర్ కిష్కింధపురి. నాకు చాలా నచ్చింది. నేను ఫస్ట్ ఫోన్ చేసి మీకు అన్న చాలా బాగా నచ్చింది, మేము ట్రిప్లైలో చూసాం, చాలా బాగుంది సౌండింగ్ అని కాల్ చేసి. ఐ థింక్ నాకు తెలిసి నేను కొంతమంది ఫ్యూ మ్యూజిక్ డైరెక్టర్స్తో నేను ఫస్ట్ నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నదంటే 2018 నుంచి నేను మీతో కనెక్ట్ అయ్యాను. నేను మెసేజ్ చెక్ చూంటే ఫేస్బుక్లో ఎప్పుడు
RX హండ్రెడ్ సాంగ్ వచ్చినప్పుడు మెసేజ్ చేసినా కూడా గుర్తున్నాయి నాకు ఇప్పుడు. నేను ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కదా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ ఇంటరాక్టింగ్ విత్ యూ. ఫర్దర్ ఫిల్మ్స్ కూడా మేము ఇలానే వెయిట్ చేస్తాం మీ దగ్గర నుంచి మంచి స్కోర్ రావాలని. థ్యాంక్ యూ సో అండ్ మచ్. ఆడియన్స్ కి ఎప్పుడు ఇలానే మంచి మంచి ఇంట్రెస్టింగ్ సాంగ్స్ మీరు ఇవ్వాలని కోరుకుంటాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.